ఇక నీ దండం పెట్టి పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి కడుపు చల్లకుండా బోనం ఎత్తుకున్న శివశక్తి కంటే ఎక్కువ ఊగిపోతుండ్రు. ఇక మరి గట్టు మీద మేఘం వేస్తే కళ్ళ ముందరే వాన అన్నట్టు ఇక మరి మోడీ ముందర ఆయన సుబ్బరాజు ఎట్లా చూపించుకుంటుండ అంటే చూద్దాం పని. ఇక నిన్నయాల కాంగ్రెస్ వాళ్ళ గుసగుస ఏందంటే బీజేపీ వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ తప్పి ఇక ఆ దేవుడు తప్ప మనల్ని ఎవ్వరు కాపాడలేరని తెలుసుకొని తీరా పార్లమెంటు ఎలక్షన్ల ముందర రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటుర్రు అని గగ్గోలు పెడుతుంటే ఇగో ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు శంకుబండ నాటిన మోదీ సభలో కిషన్ రెడ్డి ఏమనుకొస్తుండో ఇందాం పారి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు. రైతులకు రైతు బంధు పెంచుతాము, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. కానీ మనం చేస్తున్నాను ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఈ తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి. ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. ఇక కిషన్ రెడ్డి స్టేజీ మీద ఈ రకంగా కచ్చపెచ్చగా రచ్చ చేసి కాంగ్రెస్ వాళ్ళను కంచబెట్టుకుంటే ఇక మోడీ సారు ఏమంటుండో ఈరోజు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. ఇక కిషన్ రెడ్డి మోదీవి అన్ని కోతలే ఉన్నాయి కానీ చేతలు మాత్రం లేవు అని అనుకొచ్చిర్రులా కాంగ్రెస్ వాళ్ళు. మోడీవి నో గ్యారంటీ మాటలు. దేశంలో సామాన్యులకు ఉపాధి దొరకలేదు, 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు, నల్లధనం తిరిగి రాలేదు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, పన్నుల భారం పెరిగిపోయినాయి అని ఇక బీజేపీ వాళ్ళది మొత్తం ప్రచారం పుల్లు పనులు నిల్లు అని కాంగ్రెస్ వాళ్ళు కన్నెర్ర చేస్తున్నాడు. ఇది కథ.